వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 8th క్లాస్కి సంబంధించి రేషనల్ నెంబర్స్ అండి. రేషనల్ నెంబర్స్లో మనకి ఫస్ట్ యూనిట్లో మనకి కాన్సెప్ట్కి సంబంధించి ఒకసారి చూద్దామండి. నెంబర్స్ అంటే నెంబర్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ యూజ్ టు కౌంట్, మెజర్ అండ్ లేబుల్ అండి. మామూలుగా అయితే మనకి ఇక్కడ నెంబర్స్ అంటే మనకి ఇక్కడ టాలీ అండి, అలాగే రోమన్, ఇండియన్ బేస్డ్ సిస్టమ్ అండి. ఇండియన్ బేస్డ్ సిస్టమ్ అంటే మనకి ఇన్నాళ్ళ టాలీ అంటే ఇలాగా మామూలుగా అయితే 5 నెంబర్స్ని కౌంట్ చేయాలంటే 4 తర్వాత మళ్ళీ ఇలా గీత గీసి ఇలా కౌంట్ చేసేవారు. కాకపోతే ఇలా కౌంట్ చేయడం అనేది మనకి కష్టమైపోయింది. అలాగే రోమన్ నెంబర్స్ అండి. రోమన్ నెంబర్స్ కూడా మనకి తెలుసు. 5 అంటే ఇలా రాస్తాం, 4 అంటే మన క్లాసులు మెన్షన్ చేయడానికి మాత్రమే రోమన్ నెంబర్స్ వాడుతున్నాం. అలాగే ఇండియన్ బేస్డ్ సిస్టమ్ అండి. ఇప్పుడు మనం రాసుకునేది మామూలుగా నెంబర్స్ ఇవి రాసుకునే సిస్టమ్ అండి. ఇది ఇండియన్ బేస్డ్ సిస్టమ్. టాలీ అంటే ఇలా రాసేవారండి 5. అలాగే మనకి రోమన్ నెంబర్ అంటే 1 అంటే 1, ఇలాగా 2. మనకి బిగ్ నెంబర్ రాయాలంటే కష్టం అయిపోయేది. మనకి ఎల్ అంటే ఇక్కడ ఎల్ అంటే 50, ఇక్కడ డి అంటే 500, ఎం అంటే 1000. కాబట్టి రోమన్ నెంబర్స్ అండి. ఇండియన్ బేస్డ్ సిస్టంలో మనం ఉపయోగించే నెంబర్స్ అండి ఇవి. నెంబర్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ యూజ్ టు కౌంట్, మెజర్ అండ్ లేబుల్ అండి. మనకి అంటే లేబుల్ మెజర్ అండ్ కౌంట్, మెజర్ అండ్ లేబుల్. ఇక్కడ లేబుల్ కూడా మనకి అంటే దాని మీద లేబుల్ అంటించి అవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అలా కౌంట్ చేసేవారు. ఇది నెంబర్స్ అండి. అలాగే న్యాచురల్ నెంబరు, మనం కౌంటింగ్ నెంబర్స్ని ఏమంటామంటే న్యాచురల్ నెంబర్ అంటాం. ఇక్కడ న్యాచురల్ నెంబర్ అంటే 1, 2, 3 అప్ టు సో ఆన్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ని మనం ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. అలాగే హోల్ నెంబర్స్ అండి. 0 అలాంగ్ విత్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ మనం హోల్ నెంబర్స్ అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే దాన్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఇది హోల్ నెంబర్స్ అంటే మనం డబ్ల్యూతో డినోట్ చేస్తామండి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎంతో డినోట్ చేస్తాం, అంటే ఫస్ట్ లెటరు. అలాగే ఇంటిజర్స్ అండి. ద ఇంటిజర్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్ దట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 అండి. ఇక్కడ మనం ఇంటిజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. మామూలుగా అయితే ఇక్కడ అప్ టు సో ఆన్ -4, -3, -2, ఇక్కడ -1, అలాగే 0, 1, 2, 3 అప్ టు సో ఆన్. ఇది మనకి యాన్ ఇంటిజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ దట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 అండి. అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ నెంబర్స్ ఇక్కడ రియల్ నెంబర్స్, ఇమేజినరీ నెంబర్స్ అండి. మనకి ఇమేజినరీ నెంబర్స్ మీకు అప్పుడే రాదు, ఇంటర్మీడియట్లో వస్తుందండి. రియల్ నెంబర్స్ అంటే మనకి ఇక్కడ రేషనల్ నెంబర్సు, అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అండి. రేషనల్ నెంబర్స్ అంటేనే మనకి P/Q ఫామ్లో ఉండేవి. ఇప్పుడు మనకి టాపిక్ వచ్చి మనకి హెడ్డింగే రేషనల్ నెంబర్స్ అండి. రేషనల్ నెంబర్స్ అంటే ఏం లేదు, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ మొత్తం కలిపి మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఈ ఫామ్ ఏంటంటే P/Q ఫామ్లో ఉంటుంది, ఉంటే దాన్నే రేషనల్ నెంబర్స్ అంటాం. దీని గురించి డెఫినేషన్ నేర్చుకుందామండి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనకి √3, √5 వాటిని మనం ఏమంటామంటే అంటే రూట్లో ఉన్న ప్రైమ్ నెంబర్ అండి ఇర్రేషనల్ నెంబర్స్. ఇది మనకి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో మనకి
రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటుంది. నెంబర్స్ మామూలుగా అయితే రియల్ నెంబర్స్, ఇమేజినరీ నెంబర్స్ అండి. ఇమేజినరీ నెంబర్స్ మనకి ఇంటర్మీడియట్లో వస్తుంది. ఇప్పుడు మనకి రియల్ నెంబర్స్లో మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్. రేషనల్ నెంబర్స్లో ఏముంటాయంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయండి. ఇది మన టాపిక్ డెఫినేషన్ చెప్పుకుని రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఒకసారి చూద్దామండి. రేషనల్ నెంబర్స్ a number which can be expressed in the form of p by q where p and q are integers and q not equal to 0 is called a rational number. And a number which can be expressed in the form of ఏ ఫామ్లో ఉండాలంటే p by q ఫామ్లో ఉండాలి. pq అనేవి ఇంటీజర్స్ అండ్ q not equal to 0 is called a rational number అండి. మనకి ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై, మనం ఎలా డినోట్ చేస్తాం అంటే క్యూతో డినోట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ అండి, 0, -1 అంటే 0/0 ఏమవుతుందంటే 0 అవుతుంది. -1/1 ఏమవుతుందంటే -1 అవుతుంది. 3/4, 5/6, -2/3, 6/7 అండి. అలాగే మనకి కొన్ని నోట్ పాయింట్స్ చూద్దామండి. ద వర్డ్ రేషనల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ రేషియో అండి. రేషియో నుంచి మనకి రేషనల్ అని వచ్చింది. ఇది రేషియోగా ఉంటుంది కాబట్టి మనకి రేషనల్ అంటాం. రేషనల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ రేషియో అండి. అలాగే 0 ఈజ్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ బట్ ఇట్ ఈజ్ రేషనల్. ఇది 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. మనం దాన్ని ఎలా చేస్తామంటే ఇట్ ఈజ్ రేషనల్. అలాగే రేషనల్ నెంబర్ p/-q అంటే మనం ఎలా రాస్తామంటే -p/q అని రాస్తాం. అంటే ఇక్కడ p/-q అంటే మనం ఇలా కూడా రాయొచ్చు, ఎక్స్ప్రెస్డ్ యాజ్ -p/q. అంటే పాజిటివ్ రేషనల్ నెంబరు, నెగిటివ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయండి. అంటే p/q >0 అయితే పాజిటివ్ రేషనల్ నెంబరు, p/q <0 అయితే నెగిటివ్ రేషనల్ నెంబర్ అవుతుంది. ఆల్ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్ ఏమవుతాయంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ మనకి ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నీడ్ నాట్ బి ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అండి. అంటే మనకి మామూలుగా అయితే 3/4 ఉంటే ఇది మనకి పాయింట్లో వస్తుంది, 0.7 ఎంత వస్తుందండి. ఇది మనకి దేంట్లో ఉండదంటే ఇంటిజర్స్లో ఉండదు, హోల్ నెంబర్స్లో ఉండదు, న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. కాబట్టి ఇవి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఏమవుతాయంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాకపోతే రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇంటిజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ కావండి. ఇది మనకి దానికి సంబంధించి పాయింట్స్ రేషనల్ నెంబర్ సంబంధించి. లిస్ట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండి. మనకి ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. ఇక్కడ మనకి క్లోజ్డ్ అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండి. అంటే మనకి నెంబర్స్లో రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, అలాగే న్యాచురల్ నెంబర్స్. అంటే ఏమైనా 2 నెంబర్స్ ఎడిషన్ చేస్తే మళ్ళీ వచ్చే నెంబర్ కూడా మనకి రేషనల్ నెంబర్స్లో ఉంటే క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అవుతుందండి. అలాగే 2 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ కూడా రేషనల్ నెంబర్స్ ఉంటే మనకి క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ చేస్తే 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి రేషనల్ నెంబర్స్, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే నెంబర్ కూడా రేషనల్ నెంబర్స్లో ఉంటే క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ అవుతుంది. అలాగే డివిజన్ అయితే అండి, డివిజన్ అంటే మనకి డివైడ్ చేయడం. 2 రేషనల్ నెంబర్స్ డివైడ్ చేస్తే వచ్చే నెంబర్ కూడా మనకి రేషనల్ నెంబర్స్ ఉంటే క్లోజ్డ్ అండర్ డివిజన్ అంటారు. అలాగే ఇంటీజర్స్ కూడా అంతేనండి. అలాగే హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. ఒకసారి మనం ఈ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి ఈ ఎడిషన్ చేద్దామండి. మనం రేషనల్ నెంబర్స్ తెలుసు కదండి, మనకి p/q ఫామ్లో ఉంటాయి. అంటే 2/3 మనం ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. 2/3 + 1/3 అయితే మనకి ఎడిషన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 3/3 అవుతుంది. మామూలుగా ఎల్సిఎం చేస్తే 1. కాబట్టి మనకి ఇది ఎడిషన్ మామూలుగా అయితే రేషనల్ నెంబర్సే అండి. రేషనల్ నెంబర్స్ అంటే మనం మామూలుగా అయితే ఏం చెప్పుకున్నామంటే ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అన్నీ కలిపి మనం రేషనల్ నెంబర్స్ అనుకున్నాం. కాబట్టి మనకి ఎడిషన్ ఏమవుతుందంటే ప్రాపర్టీ అప్లై అవుతుంది. అలాగే సబ్ట్రాక్షన్ చేద్దామండి. అంటే 2/3 - 1/3 అయితే మనకి ఎల్సిఎం 3 అయితే 2 - 1/3 అవుతుందండి. వచ్చే నెంబర్ కూడా మనకి ఇక్కడ రేషనల్ నెంబర్స్లోనే ఉంటుంది కాబట్టి సబ్ట్రాక్షన్ కూడా అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ అండి. అంటే 2/3
ఇంటూ 1/3 అండి. ఇక్కడ మనకి 2/9 అవుతుంది. ఇది మనకి p/q రేషనల్ నెంబర్స్లోనే ఉంటుంది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా అవుతుందండి. అలాగే డివిజన్ అండి, అంటే 2/3/1/3 ఏమవుతుందంటే 2 అవుతుందండి. ఇక్కడ 2/3 అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 2 మామూలుగా అయితే రేషనల్ నెంబర్ అండి. కాకపోతే మనకి ఇక్కడ రేషనల్ నెంబర్లో మనకి 0 ఉంటుందండి. 0 అంటే మనకి ఏదైనా నెంబర్ బై 0 రాస్తే మన p/q ఫామ్లో రాస్తే అన్డిఫైన్డ్ అని వస్తుందండి. కాబట్టి అన్డిఫైన్డ్ మామూలుగా అయితే ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నా మనకి రేషనల్ నెంబర్స్లోకి వస్తుంది. కాకపోతే మనం ఏదైనా నెంబర్ బై 0 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి మనకి డివిజన్ అప్లై కాదండి. ఓన్లీ ఇది ఒక్కటే సంబంధించే మనకి మిగతా అన్నిటికీ మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి. కాకపోతే మన కింద 0 రాస్తే మనకి ఇది డిఫైన్ అవ్వదు కాబట్టి ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ వస్తుంది. డివిజన్ నాట్ ఎలిజిబుల్ అండి, ఇది క్లాజర్ ప్రాపర్టీ. అలాగే ఇంటీజర్స్, మనం ఏదైనా ఇంటీజర్స్ తీసుకుంటే అంటే -2 + 3 ఏమవుతుందంటే ఇక్కడ 1 అవుతుంది. అంటే మామూలుగా ఇంటీజర్స్లోనే ఉంటాయి కాబట్టి ప్రాపర్టీ అప్లై అవుతుంది. అలాగే సబ్ట్రాక్షన్ చేద్దాం. -2 -3 -5 అవుతుంది. ఏమవుతుందంటే ఇది కూడా అప్లై అవుతుంది. మల్టిప్లికేషన్ అండి, -2 × -3 ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇది కూడా ఇంటీజర్స్లోనే ఉంటాయి. అలాగే -2/3 అంటే ఇక్కడ మనకి మామూలుగా అయితే దీన్ని ఫ్రాక్షన్ అండి, ఇది ఫ్రాక్షన్ కాబట్టి మనకి పాయింట్స్లో వస్తాయి. అంటే 0 పాయింట్ మామూలుగా అయితే ఇది 0.6 అలా వస్తుంది. కాబట్టి ఇది మనకి ఇంటీజర్స్లో ఉండదు కాబట్టి ఫ్రాక్షన్ అనేది ఇక్కడ నాట్ అప్లికేబుల్ అండి, క్లోజ్డ్ అండర్. అలాగే ఓల్ నెంబర్స్ మనం మామూలుగా నెంబర్స్ ఇందాకైతే మైనస్లో అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఓల్ నెంబర్స్ అంటే 0 1 2 3 కాబట్టి 1 + 2 ఏమవుతుందంటే 3 అవుతుంది. అలాగే ఇది అప్లై అవుతుందండి. 1 - 2 ఏమవుతుందంటే -1 అవుతుంది. -1 ఓల్ నెంబర్స్లో ఉండదు కాబట్టి మనకి అప్లై కాదు. అలాగే మల్టిప్లికేషన్ అండి, 1 × -2 ఏమవుతుందంటే ఇక్కడ 1 × 2 అండి, 1 × -2 కాదు, 1 × 2 నెంబర్స్ ఏం తీసుకుంటే 2 వస్తుంది కాబట్టి ఇది అప్లై అవుతుంది. అలాగే 1/2 అండి, 1/2 అనేది కూడా మనకి ఓల్ నెంబర్స్లో ఫ్రాక్షన్లో ఉండదు కాబట్టి ఇది అప్లై కాదు. అలాగే మనకి ఈ న్యాచురల్ నెంబర్స్ ఓల్ నెంబర్స్కి ఏం అప్లై అయినాయో న్యాచురల్ నెంబర్స్ కూడా అదే అప్లై అవుతుంది. కాబట్టి మనం ఇలా రాసే ఇచ్చండి. అంటే ఓన్లీ ఇక్కడ 0 మాత్రమే ఉంది కాబట్టి ఇవన్నీ ఇదండి క్లాజర్ ప్రాపర్టీ. ఇంకొక ప్రాపర్టీ అండి కామ్యుటేటివిటీ ప్రాపర్టీ. a + b = b + a అయితే దాన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఓల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అండి. ఇవి ఎడిషన్ అవుతాయా, సబ్ట్రాక్షన్ అవుతాయా, మల్టిప్లికేషన్ అవుతాయా, డివిజన్ అవుతాయా ఒకసారి చూద్దామండి. రేషనల్ నెంబర్స్ అంటే 2/3 ప్లస్ ఇక్కడ 3/2 మామూలుగా యాడ్ చేస్తే మనకి ఎడిషన్ అవుతుంది లేదో ఒకసారి చూద్దాం. ఎల్సిఎం కట్టేస్తే ఎంత అంటే 6, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 9 అవుతుందండి. అంటే 13/6 మనకి రేషనల్ నెంబర్లోనే ఉంటుంది కాబట్టి ఎడిషన్ రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే అంటే మనకి ఇక్కడ కాంపిటేటివ్ ప్రాపర్టీ అండి, అంటే ఇక్కడ మళ్ళీ 3 + 2 + 2/3 చేసినా మనకి ఇదే వస్తుందండి, అంటే 13/6 వస్తుంది కాబట్టి ఎడిషన్ కాంపిటేటివ్ ప్రాపర్టీ అప్లై అవుతుంది. అలాగే సబ్ట్రాక్షన్ అండి, అంటే 2/3 సబ్ట్రాక్షన్ చేద్దాం. 3/2 ఎంత అవుతుందంటే మామూలుగా అయితే ఇక్కడ 6, 4, ఇక్కడ 9 అంటే -5/6 అవుతుంది. ఇక్కడ మళ్ళీ b - a చేయాలి, అంటే 3/2 - 2/3 చేయాలి. 2/3 చేస్తే మనకి ఇక్కడ 9, ఇక్కడ 2, 4 అంటే 5/6 అవుతుందండి. అంటే ఇది నాట్ ఈక్వల్ టు అవుతుంది కాబట్టి సబ్ట్రాక్షన్ అవ్వదండి. అలాగే మల్టిప్లికేషన్ అంటే 2/3 × 3/2 ఎంత అవుతుందంటే ఇక్కడ 6/6 అవుతుంది. 2/3 3/2 6/6 అవుతుంది అంటే 1 అవుతుందండి. అలాగే ఇక్కడ 3/2 × 2/3 అయినా అదే వాల్యూ అవుతుందండి కాబట్టి 1 అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా అవుతుందండి.
డివిజన్ అంటే ఇక్కడ మనకి 2/3/3/2 చేస్తే మనకి 2/3 ఇంటూ 2/3 అంటే 4/9 అవుతుంది. ఇక్కడ మనం b/a చేయాలి. a/b b/a. b/a అంటే 3/2 2/3 అండి. అలా చేస్తే మనకి 3/2 ఇంటూ 3/2 అండి. ఇక్కడ 9/4 అవుతుంది. కాబట్టి అంటే 4/9 ఈక్వల్ టు 9/4 కాదు, కాబట్టి ఇది డివిజన్ అవ్వదండి. అలాగే ఇంటీజర్స్ కూడా చేయాలి. ఇంటీజర్స్ కూడా మామూలుగా అయితే మనకి ఇది రేషనల్ నెంబర్స్ చేసాం, ఇంటీజర్స్ కూడా చేయాలి. అంటే 2 + 3 = 3 + 2 ఇంటీజర్స్ ఏమైనా తీసుకోవచ్చండి. అంటే 5 = 5 అవుతుంది. ఇది సబ్ట్రాక్షన్ అండి. అంటే 2 - 3 = 3 - 2 అంటే 2 - 3 అంటే -1, ఇక్కడ 1 అవుతుందండి. -1 = 1 కాదు కాబట్టి సబ్ట్రాక్షన్ అవ్వదు. అలాగే మల్టిప్లికేషన్ అండి. 2 × 3 = 3 × 2 ఏమవుతుందంటే 6 = 6 ఇది అవుతుందండి. అలాగే మనకి 2/3 అంటే 2/3 మనకి ఎంత వస్తుందంటే 1.6 వస్తుంది. ఇక్కడ 3/2 అయితే 30 అయితే ఇక్కడ 0.6 అండి, కాబట్టి 1.5 అవుతుంది. ఇక్కడ 0.6 అవుతుంది, ఈక్వల్ కాదండి, కాబట్టి ఇది అవదు డివిజన్. అలాగే ఓల్ నెంబర్స్ తీసుకుంటే మనం ఈ నెంబర్స్కే చేసాం, ఈ నెంబర్స్కే ఇవి కూడా ఓల్ నెంబర్స్ కింద వస్తాయి. కాబట్టి మనకి ఇంటిజర్స్ తీసుకున్నా ఓల్ నెంబర్స్ తీసుకున్నా ఒకటేనండి, కాబట్టి ఎడిషన్ అవుతుంది, సబ్ట్రాక్షన్ అవ్వట్లేదు, మల్టిప్లికేషన్ అవుతుందండి, డివిజన్ అవ్వట్లేదు. అలాగే మనం ఓల్ నెంబర్స్కి చేస్తే న్యాచురల్ నెంబర్స్ చేసినట్టే, కాబట్టి ఎడిషన్ అవుతుంది, అలాగే సబ్ట్రాక్షన్ అవ్వదు, మల్టిప్లికేషన్ అవుతుందండి, డివిజన్ అవ్వదు. అంటే మనం తీసుకున్న ఇంటిజర్స్ ఓల్ నెంబర్సేనండి, కాబట్టి ఇది రెండిట్లకి ఒకటే కామన్గా తీసేసుకుని చేసాం. కాబట్టి ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో ఎడిషను మల్టిప్లికేషన్గా అవుతుంది, అలాగే ఇంటిజర్స్లో ఎడిషను మల్టిప్లికేషన్గా అవుతుందండి. హోల్ నెంబర్స్లో కూడా ఎడిషను మల్టిప్లికేషన్గా అవుతుంది, హోల్ న్యాచురల్ నెంబర్స్ కూడా ఎడిషన్ మల్టిప్లికేషన్గా అవుతుందండి, సబ్ట్రాక్షన్ డివిజన్ అవ్వదు. ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ అండి. అసోసియేటివ్ ప్రాపర్టీ అండి, మనకి a + b + c = a + b + c అండి. అంటే మనం ఫస్ట్ బ్రాకెట్ b + c చేయాలి, తర్వాత a + b చేస్తే అసోసియేటివ్ ప్రాపర్టీ అండి. అంటే మనకి ఇది రేషనల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి, ఓల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్కి ఇందాక మనం చేసిన విధంగానే చేయాలండి. అంటే మనం రేషనల్ నెంబర్స్ మనకి ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో చాలా బాగా ఇచ్చాడు. రేషనల్ నెంబర్స్కి వేరేగా ఇచ్చాడు, ఇంటీజర్స్, ఓల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్కి ఇవ్వలేదండి, ఓల్ నెంబర్స్ వరకు ఇచ్చాడు. ఇది మనకి ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ టైం టేకింగ్ తీసుకుంటుంది, కాబట్టి మనకి ఇది ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ అసోసియేటివ్ ప్రాపర్టీ మీద ఎగ్జాంపుల్స్ బాగా ఇచ్చాడు, అది చేయండి. మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో ఎడిషను ఇందాక మనకి కాంపిటేటివ్ ప్రాపర్టీ వర్తించిన విధంగానే వర్తిస్తాయండి. ఇక్కడ కూడా ఎడిషను ఇక్కడ మల్టిప్లికేషన్కి వర్తిస్తుంది, సబ్ట్రాక్షన్కి, డివిజన్కి వర్తించదు. మనకి ఇంటిజర్స్లో ఎడిషను మల్టిప్లికేషన్ మాత్రమే ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ వర్తిస్తుందండి. ఒకసారి మనం ఏదైనా నెంబర్స్ ఇచ్చుకుని ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మనం ప్రాక్టీస్లో ఇక్కడ సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్కి, డివిజన్కి ఇది మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ ఇంటిజర్స్కి వర్తించదు. అలాగే ఓల్ నెంబర్స్కి ఓన్లీ ఎడిషన్ మల్టిప్లికేషన్ మాత్రమే అవుతుంది, సబ్ట్రాక్షన్కి, డివిజన్కి అవ్వదండి. అలాగే న్యాచురల్ నెంబర్స్ ఓన్లీ అంటే ఓల్ నెంబర్స్కి ఏదైనాయో న్యాచురల్ నెంబర్స్ కూడా అదే అవుతుంది, కాబట్టి ఎడిషన్ మల్టిప్లికేషన్ మాత్రమే అవుతుందండి, మిగతా సబ్ట్రాక్షన్, డివిజన్ అవ్వదు. దానికి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి మీరు చూసుకోండి. అసోసియేటివ్ ప్రాపర్టీ a + b + c = a + b + c అంటే మనకి ఇక్కడ చేస్తాకి కొద్ది లెంగ్తీగా అవుతుందండి, కాబట్టి మనకి టైం టేకన్, కాబట్టి మీరు ఎగ్జాంపుల్స్ దాంట్లో ఇచ్చాడు, దాంట్లో ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్కి ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్స్ బాగా ఇచ్చాడు, ఇంటీజర్స్ అలాగే ఓల్ నెంబర్స్ అండి. ఎగ్జాంపుల్ 1 అండి, ఫైండ్ 3/7 + -6/11 -8/21 5/22 అండి, వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇక్కడ అంటే ఇక్కడ మామూలుగా అయితే
ఈ రెండింటికి ఎల్సిఎం కట్టేయచ్చు, ఈ రెండింటికి ఎల్సిఎం కట్టేయచ్చండి. మనకి అంటే బిగ్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా మనం ఒక అంటే ఎల్సిఎం రెండింటికి మార్చుకుని వీటిని రీఅరేంజ్ చేసుకుందామండి. అంటే మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే a ప్లస్ b ఈక్వల్ టు p ప్లస్ a అండి. అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ఎలాగైనా రాసుకోవచ్చు అండి. మనకి ఆ ప్రాపర్టీ ఉపయోగించి రాద్దాం, రీఅరేంజ్ చేద్దామండి. కొద్ది సింపుల్గా వస్తుంది. అంటే 3/7 ఇక్కడ మనకి ఇచ్చింది గివెన్ అండి. 3/7 ప్లస్ మైనస్ 6/11 అలాగే ప్లస్ మైనస్ 8/21 ప్లస్ 5/22 అండి. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే రీఅరేంజ్ చేద్దాం. అంటే మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీని అసోసియేటివ్ ప్రాపర్టీ ఉపయోగించుకుందామండి. అంటే 3/7 ఇక్కడ ప్లస్ మైనస్ 8/21 ఇక్కడ రాద్దాము. అలాగే మైనస్ 6/11 5/22 ఇక్కడ రాద్దామండి. రాసుకోవచ్చు కదండి. అంటే మనకి a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ డినామినేటర్ మామూలుగా అయితే 21కి 7కి ఎల్సిఎం అంటే 7 పోతుందండి. ఇక్కడ అంటే 21 అవుతుంది ఎల్సిఎం. 7కి 21కి ఎల్సిఎం 21 అవుతుంది. అలాగే ప్లస్ ఈ రెండింటికి ఎల్సిఎం కడదామండి. 11కి 22కి ఇక్కడ 11 అండి 2 టైమ్స్. అలాగే ఇది అండి అంటే 22 అవుతుంది. 11 × 2 22 అవుతుంది ఇక్కడ ఎల్సిఎం. 11కి 22 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే ఇది 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 × 3 ఎంత 9. అలాగే ఇక్కడ 1 టైం కాబట్టి -8 అవుతుందండి. -8 అంటే ఇక్కడ -8 అవుతుంది. అలాగే ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి -12 అవుతుంది. అలాగే ప్లస్ 5 అవుతుందండి. అంటే 9లోంచి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఇక్కడ 9 - 8/21 ఇక్కడ -12లోంచి మైనస్ ప్లస్ 5 తీసేస్తే -7/22 అండి. ఇక్కడ 1/21 మామూలుగా అయితే 1/21 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 7/22. ఇక్కడ రెండింటికి ఎల్సిఎం కట్టేద్దామండి. అంటే మామూలుగా అయితే 21 × 22 ఎంత అంటే 2 4 2 4 అండి. అంటే 462 వస్తుంది. మామూలుగా అయితే రెండింటికి 462 వస్తుంది. ఇక్కడ 22 వస్తుందండి. అంటే ఇక్కడ మనకి 21 × 22 రాస్తాం కాబట్టి 22 వస్తుంది. ఇక్కడ మైనస్ ఇది 20 అంటే 21 టైమ్స్ 21 × 7 అంటే 147 అండి. 147లోంచి 22 తీసేస్తే ఇది 5. అలాగే 4లోంచి 2 తీస్తే -125/462 అండి. ఇది మనకి ఆన్సరు. అంటే మనం రీఅరేంజ్ చేసి ఎగ్జాంపుల్ 2 అండి. ఫైండ్ -4/5 × 3/7 × 15/16 × -14/9 అండి. మన సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే -4/5 × 3/7 × 15/16 అన్ని ఇంటూలు అండి, ప్లస్ లేవు మధ్యలో. కాబట్టి మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు అండి. కాబట్టి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి చేయొచ్చు. -4/5 × 15/16 × 3/7 × -14/9 రాసుకుంటే ఇక్కడ ఇదేమో 4 టైమ్స్ పోతుందండి. ఇక్కడేమో 3 టైమ్స్ అంటే మైనస్ ఇక్కడ 3 టైమ్స్ ఇది 2 టైమ్స్ అంటే -3/4 ఇంటూ ఎంత అవుతుందంటే -2/3 అండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. అంటే 6/12 అవుతుందండి. అంటే 1/2 అవుతుంది ఆన్సరు ఇదండి. అంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో మనకి రోల్ ఆఫ్ 0 అండి, రోల్ ఆఫ్ 1. ఇక్కడ
ఏ ప్లస్ జీరో ఈజ్వల్ టు జీరో ప్లస్ ఏ ఈజ్వల్ టు వేరే ఏ ఈజ్ ఏ హోల్ నెంబర్ అండి. అంటే మనకి ఏదైనా హోల్ నెంబర్కి జీరో యాడ్ చేస్తే మనకి అదే నెంబర్ వస్తే దాన్ని ఐడెంటిటీ అంటామండి. అలాగే బి ప్లస్ జీరో ఈజ్వల్ టు జీరో ప్లస్ బి ఈజ్వల్ టు బి అయితే మనకి బి ఈజ్ ఏ ఇంటీజర్ అయితే, అలాగే సి ప్లస్ జీరో ఈజ్వల్ టు జీరో ప్లస్ సి ఈజ్వల్ టు సి అయితే సి ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అయితే ఇక్కడ మనకి జీరో ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే ఐడెంటిటీ ఫర్ ఎడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ అండి. మనకి మనం యాడ్ చేస్తూ ఉంటే అదే నెంబర్ వస్తే అంటే హోల్ నెంబర్ కానీ ఇంటీజర్ కానీ రేషనల్ నెంబర్ కానీ అదే నెంబర్ వస్తే దాన్ని మన జీరోని ఏమంటామంటే ఐడెంటిటీ అంటామండి. అలాగే మల్టిప్లికేషన్ చేస్తే ఏదైనా రేషనల్ నెంబర్కి 1 ఇంటూ ఎన్ని రేషనల్ నెంబర్కి చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తే 1 ఈజ్ ఐడెంటిటీ ఫర్ రేషనల్ నెంబర్స్ అంటాం. 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటామండి. కాబట్టి మనకి ఇక్కడ రోల్ ఆఫ్ 0, రోల్ ఆఫ్ 1 అండి. అంటే మనం ఇక్కడ నెగిటివ్ ఆఫ్ ద నెంబర్ మనకి ఐడెంటిటీ వస్తే దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. అలాగే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1 వస్తే రెసిప్రోకల్ దాని యొక్క ఏకి నెంబర్కి మామూలుగా రెసిప్రోకల్ తీసుకుంటే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తే దాన్ని ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మనకి నెగిటివ్ ఆఫ్ నెంబర్ అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఏదైనా ఒక నెంబర్కి అంటే దానికి నెగిటివ్ నెంబరు యాడ్ చేస్తే మనకి 0 వస్తే ఎడిటివ్ ఐడెంటిటీ వస్తే మనం దాన్నే ఎడిటివ్ ఇన్వర్స్ అంటామండి. అలాగే మనకి ఒక నెంబర్ యొక్క రెసిప్రోకల్ తీసుకుంటే మనకి 1 వస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 వస్తే దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. అంటే మనకి ఏదైనా నెంబర్కి -a అయితే దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. అలాగే ఒక నెంబర్కి రెసిప్రోకల్ తీసుకుంటే దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటామండి. ఇది టెక్స్ట్ బుక్లో ఒక మనకు బాక్స్లో ఇచ్చాడండి. ఇది ఇఫ్ ఏ ప్రాపర్టీ హోల్డ్స్ ఫర్ రేషనల్ నెంబర్స్ విల్ ఆల్సో హోల్డ్ ఫర్ ఇంటీజర్స్ ఫర్ హోల్ నెంబర్స్. ఇక్కడ విచ్ ఈజ్ విల్ అలాగే విచ్ విల్ నాట్ అండి. ఇక్కడ మనకి ఏ ప్రాపర్టీ మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదండి. అంటే ఇక్కడ రేషనల్ నెంబర్స్కి అలాగే ఇంటీజర్స్కి హోల్ నెంబర్స్కి మనకి ఏ ప్రాపర్టీ కామన్గా ఉందంటే ఇక్కడ మనకి కామ్యుటేటివ్ అండి. అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ, కామ్యుటేటివిటీ, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ రెండు ప్రాపర్టీస్ మనకి రేషనల్ నెంబర్స్కి అలాగే రేషనల్ అలాగే ఇంటీజర్స్కి అండి, ఇంటీజర్స్కి హోల్ నెంబర్స్కి మనకి సేమ్ ఉంటాయండి. అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. అంటే మామూలుగా ఎడిషన్ అయితే ఎడిషన్ అన్నిటికి వర్తిస్తుందండి. అలాగే సబ్ట్రాక్షన్ మామూలుగా అయితే ఇదేమవుతుందంటే అన్నిటికి వర్తించదు. అలాగే మల్టిప్లికేషన్ అన్నిటికి వర్తిస్తుందండి. ఇక్కడ డివిజన్ కూడా మనకి అన్నిటికీ వర్తించదు. ఇది మనకి రేషనల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి, హోల్ నెంబర్స్కి. అలాగే మనకి ఇక్కడ విచ్ విల్ అంటే ఈ మామూలుగా అయితే రేషనల్ నెంబర్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ అండి. మనకి ఏ ప్రాపర్టీ కామ్యుటేటివ్, అసోసియేటివ్ ప్రాపర్టీ. విచ్ విల్ నాట్ అంటే ఏదైతే మనకి క్లోజర్ ప్రాపర్టీ అండి. క్లోజర్ ప్రాపర్టీ ఇక్కడ మామూలుగా అయితే రేషనల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి వర్తిస్తుందండి. హోల్ నెంబర్స్కి మనకి సబ్ట్రాక్షన్లో వర్తించదు. ఇక్కడ సబ్ట్రాక్షన్లో క్లోజర్ ప్రాపర్టీ వర్తించదండి. కాబట్టి ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ అండి. విల్ నాట్ అంటే క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్కి వర్తించదు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండి. డిస్ట్రిబ్యూటివ్ ఫర్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫర్ ఆల్ రేషనల్ నెంబర్స్ ఏ కామా బి కామా అండ్ సి అండి. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ అండి. ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసీ. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే మామూలుగా అయితే ఇక్కడ ఫస్ట్ ఏ ఇంటూ బి చేయాలి, తర్వాత ఏ ఇంటూ సి చేయాలండి. ఇది ఏబి ప్లస్ ఏసీ.
మనకి ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు, మనకి టెక్స్ట్ బుక్లో ఫైండ్ యూజింగ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని ఇచ్చాడు. ఇక్కడ 7/5 ఇంటూ -3/12 ప్లస్ 7/5 ఇంటూ 5/12 అండి. మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించి, అంటే ఇక్కడ ఇది ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అండి. ఏ ఇంటూ సి, ఇది వేరే నెంబర్ కాబట్టి ఏ ఇంటూ సి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అండి. మనం ఎలా రాస్తామంటే ఏ ఇంటూ మామూలుగా అయితే ఇక్కడ ఏబి ప్లస్ ఏసీ వచ్చింది, ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి రాయాలి, అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి రాయాలండి ఆ ప్రాపర్టీ ఉపయోగించి. ఇక్కడ 7/5 అనేది ఇక్కడ బయట రాసి, అలాగే -3/12 ప్లస్ 5/12 అండి. ఇప్పుడు ఎంత అవుతుందంటే ఇక్కడ 7/5 ఇక్కడ 2/12 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 1/6, 7/5 ఇంటూ 1/6 అండి, అంటే 7/30 అవుతుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించి ఈ ప్రాబ్లమ్స్ చేయమన్నాడు. అలాగే ఇక్కడ 9/16 ఇంటూ 4/12 ప్లస్ 9/16 ఇంటూ -3/9 అండి. ఇక్కడ కూడా మనకి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి వచ్చిందండి. కాబట్టి రెండిట్లో కామన్గా ఏ ఉంది కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ సి అని రాయాలి. ఇక్కడ 9/16 కామన్ తీస్తే మనకి 4/12 ప్లస్ -3/9 అండి. ఇక్కడైతే మనకు 12 ఉంది కాబట్టి మనం ఎల్సిఎం కట్టలేదు, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 9కి 12కి ఇది 3 పోతుంది కాబట్టి 36 అండి ఎల్సిఎం. అంటే 9/16 36 ఎల్సిఎం, అంటే 3 టైమ్స్ కాబట్టి 12 వస్తుంది. ఇక్కడ 4 కాబట్టి -12 అవుతుందండి. అంటే ఏమొస్తుందంటే 0 వస్తుంది ఆన్సర్. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండి, దీనికి సంబంధించి క్వశ్చన్స్. 3 అండి, రైట్ ద A2 ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. ఇక్కడ మనకి -7/19 ఇచ్చాడు, 21/112 అండి. A2 ఇన్వర్స్ అంటే మామూలుగా అయితే ఏ నెంబర్కి అయితే యాడ్ చేసిన నెంబరు, మామూలుగా అయితే ఇక్కడ ఏ అనే నెంబర్ ఉంటే దానికి -a కలిపితే 0 వస్తే దాన్ని A2 ఇన్వర్స్ అంటామండి. అంటే ఇక్కడ -7/19కి ఎంత కలిపితే 0 వస్తుందంటే +7/19 కలిపితే 0 వస్తుంది. కాబట్టి ద A2 ఇన్వర్స్ ఆఫ్ ద A2 ఇన్వర్స్ ఆఫ్ -7/19 ఈజ్ ఎంత అంటే 7/19 అండి. అలాగే 21/112 ఇచ్చాడు, దీనికి ద A2 ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ మన 21/112కి ఎంతంటే -21/112 అండి, ఇది ఆన్సర్. ఇప్పుడు 4 అండి, వెరిఫై దట్ -(-x) ఈజ్ ద సేమ్ యాజ్ x అండి. ఫర్ x = 13/17, x = -21/13 అండి. అంటే ఫస్ట్ మనకి x = 13/17 ఇచ్చాడు, మనం ఏం వెరిఫై చేయాలంటే -(-x) వెరిఫై చేయాలి. ఇక్కడ -(-x) అంటే -13/17 అండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. కాబట్టి మనకు వచ్చేది ఏమొస్తుందంటే 13/17 వస్తుంది. -(-x) ఇది ఎక్సే కాబట్టి ఇట్ ఈజ్ వెరిఫై అండి, ఇట్ ఈజ్ వెరిఫై. -(-x) x అండి, x = 13/17. అలాగే ఇది కూడా చూద్దామండి. x = -21/31 ఇచ్చాడు. ఇక్కడ -(-x) చూద్దాం. -(-x) అంటే -21/31 అండి. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. కాబట్టి 21/31 అండి, ఇది x. అంటే -(-x) మనకి ఏమొచ్చిందంటే x వచ్చింది. కాబట్టి సేమ్ యాజ్ x అండి. కాబట్టి
ఇట్ ఈజ్ వెరిఫై దట్ minus x is equal to x అండి. x is equal to -21/31. ఎగ్జాంపుల్ 5 అండి. ఫైండ్ 2/5 ఇంటూ -3/7 -1/14 -3/7 ఇంటూ 3/5 అండి. ఇక్కడ మనం దీన్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి అంటే ఇక్కడ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి అటు ఇటు రీఅరేంజ్ చేయొచ్చండి టర్మ్స్. అంటే ఇక్కడ 2/5 ఇంటూ -3/7 మనకి ఈ టర్మ్స్ని ఇక్కడ రాస్తానండి. -3/7 ఇంటూ 3/5 -1/14. ఇక్కడ మనకి ఇక్కడ 2/5 ప్లస్ 3/5 అండి -1/14. ఇక్కడ -3/7 ఇక్కడ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. -4 అంటే ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే మనకి 14 ఎల్సిఎం అండి. అంటే ఎంత అవుతుందంటే 2 టైమ్స్ -6 ఇక్కడ -1 అంటే -7/14 అవుతుంది. అంటే -7/14 అంటే -1/2 అండి ఆన్సరు. కాన్సెప్టు అలాగే ఎగ్జాంపుల్స్ అండి. అలాగే మనం ఇప్పుడు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి లోయర్ క్లాసెస్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే మనకి ఆల్రెడీ మనం 10th ఇంటర్ ఆల్రెడీ చెప్తున్నాము. ఐఐటి ఫౌండేషన్ కూడా చెప్తున్నామండి. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ కూడా స్టార్ట్ చేసాం. 8th క్లాస్ స్టార్ట్ చేసామండి. మనకి అంటే కుదిరినంత వరకు టెక్స్ట్ బుక్ అంటే అన్ని క్లాసులు 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్లు మామూలుగా అప్లోడ్ చేద్దామని ఉంది. మనం ఒక్కో టైంలో ఒక్కొక్కటి చేద్దామండి. ఇప్పుడు 8th క్లాస్కి సంబంధించి మనకి రేషనల్ నెంబర్స్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఎగ్జాంపుల్స్ వరకు కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ వీడియోలో 1.1కి సంబంధించి క్వశ్చన్స్ చేద్దాం. అలాగే మీరు 8th క్లాస్కి సంబంధించిన మీ స్టూడెంట్స్ అలాగే మీ ఫ్రెండ్స్ మీ గ్రూప్స్లో కొద్దిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.